మహాశివరాత్రి రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కార్యసిద్ధి చేకూరుతుంది. శివరాత్రి రోజు సాయంత్రాన కన్యలు నిష్ఠతో శివునికి ఎర్రటి ప్రమిదలతో దీపాలను వెలిగిస్తే గుణవంతుడైన భర్త లభిస్తాడు. ఎర్రటి ప్రమిదలను తీసుకొని దూదితో 5 మోకాలుగా చేసుకుని నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. పంచహారతిగా వెలిగించే ఈ దీపాల ద్వారా సకల దేవగణాలను తృప్తిపరిచినట్లవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. మెడలో మీకు నచ్చిన రుద్రాక్ష ధరించి ఈ దీపాలను పడమర దిక్కును వెలిగించి ఓం నమఃశివాయ అని 108 సార్లు ధ్యానించే వారికి కైలాస ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం. అదే విధంగా ఆలయాల్లో పంచామృతముతో శివునికి అభిషేకం చేయిస్తే ఈతి బాధలు దారిద్ర్యాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. ఇకపోతే మహత్తరమైన మహాశివరాత్రి రోజున ఆలయాల్లో శివ కళ్యాణము 108 బిందెలతో రుద్రాభిషేకం చేయిస్తే ఓ అశ్వమేధ యాగం చేసిన ఫలం లభిస్తుంది. మహాశివరాత్రి సాయంత్రం 6 గంటలకు స్త్రీలు ఎర్రటి పువ్వులను శిరస్సున ధరించి నుదుట కుంకుమ బొట్టు విభూదితో ఎర్రటి ప్రమిదలతో దీపాలను వెలిగించడం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.